పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఓకే ఓకే ఎవరి నుంచి నేర్చుకోవాలి అంటే విజయ్ గారు కానీ పెద్ద వాళ్ళతో చేశారు, లెజెండ్స్తో వర్క్ చేశారు. మీరు ఏమి నేర్చుకుంటారు? ఒక్కొక్క సినిమాకి మనం కొంత నేర్చుకుంటాం. నితిన్ కానీ, వేణు శ్రీరామ్ కానీ, దిల్ రాజు కానీ, అట్లీ కానీ చాలా నేర్చుకుంటాం. ఒక్కొక్క సినిమా నుంచి ఒక లెసన్. మీరు మీ ఏజ్కు అంటే పెద్దవాళ్ళతో వర్క్ చేశారు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకుంటారు? లాట్ ఆఫ్ థింగ్స్. కానీ హౌ నేను చాలా మందితో వర్క్ చేసిన, ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ వర్క్ విత్, వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటే, అంత ఏంటి ఫేమ్ ఉంటే, నేమ్ ఉంటే, దే ఆర్ సో గ్రౌండెడ్. అది దే డోంట్ లెట్ ద ఫేమ్ గెట్ ఇన్ టు దేర్ హెడ్. సో అది ఐ థింక్ చాలా ఇంపార్టెంట్. చాలా ఈ ఫీల్డ్లో ఉన్న చాలా మనకి యాక్టర్స్కి మెయిన్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ షుడెంట్ గెట్ ఫేమ్ షుడెంట్ గెట్ ఇన్ టు యువర్ హెడ్. సో అది నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఎస్పెషలీ లైక్ సేదు సార్, ఈవెన్ నితిన్ సార్, దే డోంట్ లెట్ ఇట్ గెట్ టు దేర్ హెడ్. సూపర్ మ్యామ్. వర్ష, ఈ క్యారెక్టర్ భలే ఉంది. ఇటువంటి క్యారెక్టర్ జెల్స్ ఫీల్ అవుతాం. ఒక క్యారెక్టర్ నేను చేయాలని అనిపించకపోయినా మీకు కూడా చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, కొన్ని జెల్స్ ఫీల్ అవుతాం. బా భలే ఉంది క్యారెక్టర్ అనిపించిన క్యారెక్టర్ ఏమైనా అనిపించిందా? అలా చాలా ఉంటుంది. లైక్ నిత్యా మేనన్ గారిది చాలా క్యారెక్టర్స్ ఉంటుంది. తిరుచిత్రాంబళం అనే ఒక మూవీ చేశారు, ధనుష్ తో, తమిళ్లో వచ్చింది. ఆ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ సాయి పల్లవి గారిది గార్గి అనే మూవీ ఒకటి వచ్చింది, అమేజింగ్ క్యారెక్టర్. సో ఇలాంటిది ఐ డోంట్ ఫీల్ జెలస్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ లైక్ సో హ్యాపీ దట్ దర్ సచ్ అమేజింగ్ యాక్టర్స్. అలాంటి మూవీస్ నాకు కూడా వస్తే బాగుంటుంది అని అనిపించింది. బట్ ఐ వుడెంట్ వాంట్ టు ఎవర్ థింక్ దట్ ఐ వుడ్ హ్యావ్ రీప్లేస్ దెమ్. ఎప్పుడన్నా వర్ష నెగిటివ్ కైండ్ ఆఫ్ రోల్ చేద్దామని ఎప్పుడైనా అనిపించిందని? అంటే నాకు నెగటివ్ అంటే ఐ వుడ్ మేబీ వాంట్ టు ప్లే లైక్ అ సైకో కిల్లర్ లాగా ఒక రోల్. ఐ నో నేను ఎవరికి చెప్పినా కూడా నవ్వుతారు. కాదు, భయపడతారా మిమ్మల్ని చూసి? మేబీ బికాస్ ఐ హావ్ బిగ్ ఐస్, ఐ కెన్ యూస్ దెమ్. అండ్ ఐ థింక్ ఐ బి అ గుడ్ సైకో కిల్లర్. అంటే ఆన్ స్క్రీన్, నాట్ ఆఫ్ స్క్రీన్. ఐ బి అ గుడ్ సైకో కిల్లర్ ఆన్ స్క్రీన్. సో ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఈ అమ్మాయి ఇలా. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? యూజువలీ ఖాళీగానే ఉంటాను ఖాళీ టైంలో. బికాజ్ తమ్ముడు సినిమాలో వేసిన జోకులు వేసేస్తా. నో బట్ ఇన్ జనరల్ నేను ఐ ప్లే లైక్ పికిల్ బాల్, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ ఆడతాను నా ఫ్రెండ్స్తో. అండ్ కిక్ బాక్సింగ్ చేస్తానంటే నాట్ లైక్ ప్రొఫెషనలీ, బట్ నేను నేర్చుకుంటున్నాను. సో అండ్ ఐఎమ్ ఆల్సో లైక్ నేను కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. బికాస్ యూజువలీ మేము ప్రాక్టీస్ చేస్తాం కదా, వీ డూ ఇట్ లైక్ విత్ ప్యాడింగ్ ఆర్ పంచింగ్ బ్యాగ్ యూస్ చేస్తాము. కానీ రియల్ లైవ్ ఏంటి వాలంటీర్స్ కావాలి.